హాయ్ గైస్, డిసెంబర్లో కారు కొంటే మనకి హ్యూజ్ డిస్కౌంట్ వస్తుందని చాలాసార్లు చాలామంది చెప్పే ఉంటారు. ఈవెన్ మీరు సోషల్ మీడియాలో కూడా చాలాసార్లు చూస్తుంటారు. ఒక కారు కొంటే మనకి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు, 5 లక్షలు ఇలా మనం తీసుకునే కారు మీద బేస్ అయ్యి మనకి చాలా వరకు హ్యూజ్ డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి. ఇవే కాక మనకి అడిషనల్ బెనిఫిట్స్ కూడా లభిస్తాయని చాలాసార్లు మీరు వినే ఉంటారు. నిజంగా మనకి డిసెంబర్లో కారు కొంటే అంత బెనిఫిట్స్ ఉన్నాయా? ఇది కేవలం మనకి నెంబర్ గేమేనా, లేదా డిసెంబర్లో కారు కొనడం మనకి జాక్ పట్టా? సో ఇవన్నీ విషయాలు మనం ఇవాళ వీడియోలో అయితే తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు తేజ, మీరు చూస్తున్నారు తేజ ఆటోమొబైల్. సో ఈ రోజు వచ్చేటప్పటికి నేను ప్రతిదీ మీకు పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కార్ తీసుకోవాలా వద్దా, ఎవరికి ప్రాఫిట్ ఎవరికి లాస్ అనేది ఎవ్రీథింగ్ అయితే నేను ఇవాళ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే నిజంగా డిసెంబర్లో తక్కువ ధరకు వస్తాయంటే ఎస్, బట్ అందరికీ కాదు. సో ఎందుకు అందరికీ కాదు అన్నానంటే ఇక్కడ మనకి సెలెక్టెడ్ మోడల్స్ అండ్ స్టాక్ అవైలబిలిటీ మీద మెయిన్ ఇక్కడ డిస్కౌంట్స్ అనేవి మీకు డిపెండ్ అయి ఉంటాయి. మరి డిసెంబర్లో మాత్రమే ఎందుకు అంత డిస్కౌంట్స్ వస్తాయి అని అంటే దీపావళి టైంలో కూడా వస్తాయి కదా, బట్ వాటికంటే కూడా డిసెంబర్లోనే ఎందుకు మనకి అంత డిస్కౌంట్స్ వస్తాయి అని అంటే ఫస్ట్ ఇక్కడ మనకి 3 పాయింట్స్ మెయిన్గా కనిపిస్తూ ఉంటాయి. ఫస్ట్ వచ్చేటప్పటికి ఆల్రెడీ వాళ్ళ దగ్గర 2025 ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఇయర్ గురించి మాట్లాడుతున్నాను. 2025లో మ్యానుఫ్యాక్చర్ అయినటువంటి స్టాక్ ఉంటుంది. ఆ స్టాక్ అంతా కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు క్లియర్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ రెండోది వచ్చేటప్పటికి మీకు కొత్త మోడల్స్ అయితే వస్తాయి కదా. సో 2026లో కొత్త మోడల్స్ రాబోతున్నాయి. సో వాటిని తీసుకురావాలంటే ఓల్డ్ స్టాక్నే వీళ్ళు క్యారీ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళకి హ్యూజ్ లాస్ అయితే వస్తుంది. అండ్ మూడోది ఆల్రెడీ వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసినటువంటి స్టాక్ 2025 ఏదైతే ఉందో వీళ్ళన్నీ ఒక ప్లేస్లో అయితే ఒక షోరూమ్లో అయితే పెట్టలేరు కదా. కొన్ని 100 కార్స్ 1000 కార్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి యాడ్లో అయితే పెడతారు. ఈ యాడ్ మొత్తం కూడా క్లియర్ చేయాల్సి ఉంటుంది. సో క్లియర్ చేస్తేనే కదా 2026 మోడల్స్ అనేవి ఈ యాడ్లో రీప్లేస్ అవుతాయి. సో ఇవన్నీ బేస్ చేసుకొని మనకి డిస్కౌంట్స్ అయితే లభిస్తాయి. మరి ఇన్ని ఆఫర్స్ ఇస్తున్నప్పుడు తీసుకోవడం మంచిదే కదా అంటారా? సో ఇక్కడ కూడా మీకు ప్రాఫిట్ లాస్ రెండు ఉన్నాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు రీసేల్ వాల్యూ. సో ఎలా రీసేల్ వాల్యూ పడిపోతుంది అని అంటే ఫస్ట్ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డిసెంబర్లో ఈ నెలలో తీసుకున్నారనుకోండి 2025లో మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఏదైతే కారు మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ ఉందో ఇది మనకి 2025తో వస్తుంది. అండ్ మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో ఇది 2026కి అయితే కొంటారనమాట. అంటే 1 ఇయర్ బిఫోర్ ఇయర్ వెహికల్ మీరు కొన్నట్టు అవుతుంది. ఇక్కడ ఎన్ని డేస్ అనేది మ్యాటర్ అయితే ఎవరు చెక్ చేయరు, ఏ ఇయర్ అని మాత్రమే చూస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఒక కార్ కానీ ఏదైనా బైక్ కానీ చూస్తున్నప్పుడు ఏ ఇయర్ మోడల్ అని అడుగుతారు కానీ ఏ మంత్ మోడల్ ఏ డేట్ మోడల్ అని అడగరు ఎవరు కూడా. సో ఇయర్ మనకి మెయిన్ కాబట్టి సో 2025 మ్యానుఫ్యాక్చరింగ్ ఇయర్ 2026లో మీకు రిజిస్ట్రేషన్ అవుతుంది. అంటే 1 ఇయర్ బ్యాక్ వెళ్ళిపోతుంది. జస్ట్ మీకు డేస్ గ్యాప్లోనే మీకు 1 ఇయర్కి అయితే బ్యాక్ వెళ్ళిపోతూ ఉంటుంది. సో రేపు పొద్దున మనం సేల్ చేయాలనుకున్నప్పుడు రీసేల్ వాల్యూ అనేది మనకి దారుణంగా పడిపోతుంది. సో రీజన్ నెంబర్ 3 వచ్చేటప్పటికి మనకి యాన్యువల్ టార్గెట్స్ అయితే ఉంటాయి వాళ్ళకి. సో ఏదైతే మనకి ఓల్డ్ స్టాక్ ఉందో ఈ ఓల్డ్ స్టాక్ అంతా క్లియర్ చేయాలి, యాడ్ క్లియర్ చేయాలి, సో కొత్త స్టాక్ రావాలి అని చెప్పేసి ఎవరైతే మనకి సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారో వీళ్ళ మీద కొంచెం ప్రెజర్ పెడతారు. ప్రెజర్ కూడా ఎలా పెడతారు అని అంటే ఇన్సెంటివ్స్ ఎక్కువ ఆఫర్ చేస్తారనమాట. సో దట్ ఏంటి అంటే మనం కార్కి వెళ్ళిన వెంటనే వీళ్ళు మనకి ఏదో విధంగా ఎన్నో కొన్ని ఆఫర్స్ మనకి ఒక ఆఫర్ ఇస్తారు. ఆ ఆఫర్కి మనం లొంగలేదంటే ఇంకొక ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత దానికి కూడా లొంగలేదంటే ఇంకొక ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు. ఇట్లా మనకి ఆఫర్స్ మీద ఆఫర్స్ అయితే ఇస్తూ ఉంటారు. మొత్తానికి వాళ్ళు కార్ని మనకి అంటగట్టేసి కాల్ సేల్ చేసే విధంగా వీళ్ళైతే చూసుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి బోనస్ వస్తుంది కాబట్టి. సో ఈ విధంగా వీళ్ళు మనకి హెవీ డిస్కౌంట్స్ ఆఫర్ చేసి వాళ్ళ టార్గెట్స్ అయితే రీచ్ అవుతూ ఉంటారు. అండ్ రీజన్ నెంబర్ 4 వచ్చేటప్పటికి మనకి డిమాండ్ అనేది డ్రాప్ అవ్వడం. డిమాండ్ ఎందుకు డ్రాప్ అవుతుంది అంటే మీరు చూసుకోండి, ఎప్పుడైతే మనకి దివాళీ సేల్ అవుతుందో సో దివాళీ సేల్ అయిపోయిన వెంటనే ఎవరు కూడా కార్ల జోలికి వెళ్ళరిక కొన్ని మంత్స్ పాటు అలాగే ఉంటారు. అంటే వీళ్ళకి సేల్ అంతా ఒక్కసారిగా డ్రాప్ అయిపోతూ ఉంటుంది. సో సేల్ డ్రాప్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏమవుతుంది, ఆఫర్స్ అనేవి మనకి ఎక్కువ పెరుగుతాయి. ఈ ఆఫర్స్తో ఎక్కువ డిస్కౌంట్స్ అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. అడిషనల్గా ఇంకా బోనస్లు అనేవి యాడ్ చేస్తూ ఉంటారు. సో వీటి వల్ల మనకి కూడా ఒక కొత్త కారు కొనాలనే ఫీల్ వస్తూ ఉంటుంది. ఎలాగో తక్కువ ధరకు వస్తుంది కదా అనేసి మనం కూడా ఒక కొత్త కారు అయితే కొంటూ ఉంటాం. ఇక మనం డిసెంబర్లో తీసుకుంటే మనకు వచ్చే డిస్కౌంట్స్ ఏంటి అంటే ఇవి మనకి లాట్ ఆఫ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే కార్పొరేట్ డిస్కౌంట్ ఇస్తారు, ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తూ ఉంటారు, ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తారు, యాక్సెసరీస్ ఆఫర్ చేస్తారు, ఇంకా మీకు ఎక్స్ట్రా డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఎక్స్చేంజ్ వాల్యూ మీద ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ ఇస్తారు. ఎక్స్చేంజ్లో ఒకవేళ మీరు తీసుకున్నట్లయితే ఇంకా వాల్యూ నార్మల్తో కంపేర్ చేసుకున్నట్లయితే ఎక్స్ట్రా వాల్యూ ఇస్తామని చెప్తారు. సో ఇట్లా మనకి చాలా అయితే ఆఫర్ చేస్తారనమాట. వీటన్నిటి మీద మనకి వాల్యూ అనేది చాలా తగ్గుతూ ఉంటుంది. సో డిస్కౌంట్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఎవరైతే స్మార్ట్ బయర్స్ ఉంటారో వాళ్ళకి చాలా ఎక్కువ బెనిఫిట్ అయితే ఉంటుంది. మరి డిసెంబర్లో కారు కొనడం మంచిదేనా లేదా రిస్క్ ఉంటుందా అంటే ఎస్, రిస్క్ అయితే ఉంటుంది. బట్ డిపెండింగ్ అపాన్ మనం సెలెక్ట్ చేసుకునే దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఓల్డ్ మోడల్స్ ఉంటాయి కదా వాటి మీద ఎక్కువ కంగారు పడేసి వాళ్ళు ఏదో ఎక్కువ డిస్కౌంట్స్ ఇస్తున్నారని చెప్పేసి వాటిని కొనకూడదు. అంటే బ్యాటరీ యొక్క కండిషన్ అనేది మీరు నీట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే టైర్స్ యొక్క కండిషన్ అనేది కూడా మీరు నీట్గా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా అంటే వాటి యొక్క ఇయర్ మీరు చెక్ చేసుకుంటూ ఉండాల్సి వస్తుంది. నెక్స్ట్ మీకు PDI అనేది కంపల్సరీ చేయించుకోండి. ఓల్డ్ మోడల్స్ కాబట్టి
కాబట్టి ఖచ్చితంగా పీడిఐ చేయించుకోండి. ఎందుకు పీడిఐ అని చెప్తూ ఉన్నానంటే ఇక్కడ మనకి ర్యాట్స్ నుంచి మనకి వైర్ కటింగ్స్ రావచ్చు, లేదంటే చాలా రోజుల నుంచి ఉన్నాయి కాబట్టి ఫిట్టింగ్ ఇష్యూస్ రావచ్చు, ప్యానల్ గ్యాప్స్ రావచ్చు, ఇలాంటివన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు అందులో వచ్చే మోడల్స్ అన్నీ కూడా మనకి సెన్సార్ మోడల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఓల్డ్ వెహికల్స్ మాత్రం ఖచ్చితంగా పీడిఐ అనేది ఇంపార్టెంట్. సో డిస్కౌంట్ కోసం బ్లైండ్గా వెళ్ళేసి కొనేయొద్దు. సో వీటన్నిటిని పాటించి అప్పుడు కొంటేనే మీరు ఒక స్మార్ట్ బయర్ అవుతారు. మరి డిసెంబర్లో కార్ ఎవరు కొనాలి అని అంటే ఇక్కడ మెయిన్లీ మనకి కొన్ని మేజర్గా కనిపిస్తూ ఉంటాయి. ఎవరైతే మనకి బడ్జెట్ కన్సర్న్ ఉంది, నాకు ఈ మోడలే కావాలి బట్ ఏ ఇయర్ అయినా పర్లేదు అని అనుకుంటూ ఉంటారో, సో అంటే ప్రీవియస్ ఇయర్ది అయినా పర్లేదు నాకు, కానీ ఈ మోడలే కావాలి, నా దగ్గర బడ్జెట్ కన్సర్న్ ఉంది అని అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ మోడల్ని అయితే తీసుకోవచ్చు. అది ఏ మోడల్ అయినా సరే, ఎందుకంటే ప్రీవియస్ మోడల్ మీకు ప్రజెంట్ ఉన్న మోడల్తో కంపేర్ చేస్తే కొంచెం తక్కువ ధరకు వస్తుంది కాబట్టి మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ రెండోది వచ్చేటప్పటికి మీకు ఎవరైతే ఫస్ట్ టైం బై చేస్తూ ఉంటారో వీళ్ళు కూడా ఖచ్చితంగా ఈ మోడల్కి అయితే వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది కూడా మీకు స్మార్ట్ చాయిస్ అవుతుంది. అండ్ మూడోది వచ్చేటప్పటికి ఈఎంఐ, ఎవరైతే నాకు మరీ ఎక్కువ ఉండకూడదు, ఈఎంఐ నేను రెడ్యూస్ చేసుకోవాలనుకుంటున్నా, నా సేమ్ మోడల్నే నేను తీసుకోవాలనుకుంటున్నా, నా మైండ్లో అనుకున్న మోడల్నే నేను తీసుకోవాలనుకుంటున్నా అని అనుకుంటే సో వాళ్ళు కూడా ఈ మోడల్స్ని అయితే పర్చేస్ చేయొచ్చు. అండ్ ఫోర్త్ వచ్చేటప్పటికి వెరీ ఇంపార్టెంట్, ఎవరైతే సేమ్ మోడల్ని నేను కంటిన్యూ చేస్తా అంటే ఎక్కువ రోజులు యూజ్ చేస్తానని ఎవరైతే అనుకుంటూ ఉంటారో, నాకు అమ్మే ఉద్దేశం లేదు, నేను ఎక్కువ లైఫ్ దీన్ని యూజ్ చేసిన తర్వాత మాత్రమే సెల్ చేస్తాను అనుకుంటూ ఉంటారో వీళ్ళకైతే చాలా బెనిఫిట్ అవుతుంది. ఇక డిసెంబర్లో ఎవరు కొనకుండా అవాయిడ్ చేయాలి అని అంటే, సో ఎవరైతే నేను కారు కొనిన తర్వాత వెంటనే నేను రీసేల్ చేస్తూ ఉంటాను అని ఎవరైతే అనుకుంటూ ఉంటారో సో వాళ్ళు కంప్లీట్గా దీన్ని అయితే అవాయిడ్ చేసేయండి. సో వాళ్ళకి ఒకవేళ మీరు రీసేల్ చేశారు అని అంటే మాత్రం ఖచ్చితంగా మీకు హ్యూజ్ ప్రైస్ డ్రాప్ అయితే ఉంటుంది, హ్యూజ్ లాస్ అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి చాలా మందికి ఇయర్ అబ్సెషన్ అయితే ఉంటుంది, అంటే ఇది లాస్ట్ ఇయర్ కదా, ఇది దాని ముందు ఇయర్ కదా అని అనుకుంటూ ఉంటారు. సో వాళ్ళు కూడా దీన్ని అవాయిడ్ చేయడం మంచిది. అండ్ థర్డ్ వన్ వచ్చేటప్పటికి న్యూ మోడల్ కానీ లేదా ఫేస్ లిఫ్ట్స్ కోసం చాలా మంది వెయిట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కూడా వీటిని అవాయిడ్ చేయడం చాలా మంచిది. సో ఫ్రెండ్స్, మీరు కారు డిసెంబర్లో బై చేయడం అనేది చాలా స్మార్ట్ చాయిసే. కాకపోతే మీరు ఎక్కడ బై చేస్తున్నారు, ఎంత నెగోషియేట్ చేసి బై చేస్తున్నారు, ఎంత డిస్కౌంట్స్ మీరు పొందుతున్నారు అనే దాని మీద ఈ స్మార్ట్ చాయిస్ అనేది ఆధారపడి ఉంటుంది. నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏదైనా ఒక మోడల్ని మైండ్లో అనుకున్నప్పుడు అదే మోడల్ మీద బ్లైండ్గా వెళ్ళిపోండి. కార్ షోరూమ్కి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని మ్యానిపులేట్ చేయడానికి చాలామంది సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ రెడీగా ఉంటారు. ఆ మ్యానిపులేషన్స్లో మీరు పడొద్దు. మీరు అనుకున్న మోడల్ మీద 4-5 షోరూమ్స్ చెక్ చేయండి. మీకు ఎక్కడ తక్కువ ధరకు వస్తుందో అక్కడే మీరు తీసుకోండి. ఎందుకంటే మీరు ఒక దగ్గరకు వెళ్ళిన తర్వాత వాళ్ళు నాకు ఫ్రీగా ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తారని చెప్పినప్పుడు ఇంకొకరు మీకు ఫ్రీగా యాక్సెసరీస్ ఆఫర్ చేయొచ్చు దానితో పాటుగా. సో ఇట్లా మీకు ఇంకొకరు ఎక్స్టెండెడ్ వారంటీ ఆఫర్ చేయొచ్చు. ఇట్లా మీకు చాలా ఆఫర్ చేస్తూ ఉంటారు. సో కంపేర్ చేసుకోండి, ఒక 4 షాప్స్ తిరగండి. సో 4 షాప్స్ తిరిగిన తర్వాత మీకు 4 షోరూమ్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు వేరీ చేసుకోండి, ఎక్కడ నాకు బెస్ట్ ప్రైస్కి వస్తుంది అని చెప్పి చూసుకొని సో అక్కడ మాత్రమే మీరు బై చేసినట్లయితే అదే మీకు స్మార్ట్ బై ఛాన్స్ అయితే అవుతుంది. సో ఖచ్చితంగా మీరు ఒక స్మార్ట్ బైర్ అవ్వాలంటే మాత్రం మీరు నెగోషియేట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. సో గైస్, ఇది వీడియో. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మరిన్ని ఆటోమొబైల్ ఇన్ఫర్మేషన్ నేను మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. అండ్ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. కింద హైప్ బటన్ వస్తుంది, హైప్ అయితే ఇవ్వండి, ఎక్కువ మందికి వీడియో రీచ్ అవుతుంది, హెల్ప్ఫుల్ అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బై బాయ్, జై హింద్.